శ్రీహరి పంచతులసి ప్యాక్ లో డ్రాప్స్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి. ప్రపంచ క్రికెట్ లో టీమిండియా మాజీ కెప్టెన్ దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అనేక రికార్డులు నెలకొల్పాడు. కెప్టెన్ గా టీమిండియాను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన ధోని కెప్టెన్ గా ఆటగాడిగా ఎన్నో రికార్డులు సాధించాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను విజేతగా నిలబెట్టాడు. అలాగే ఐపీఎల్లోనూ ధోని సూపర్ సక్సెస్ అయ్యాడు. తన కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ను ఏకంగా 5 సార్లు ఛాంపియన్గా నిలబెట్టాడు. ఈ ఏడాది జరిగిన సీజన్లో కూడా సిఎస్కేనే విన్నర్గా నిలిచింది. 2023 ఐపీఎల్ ట్రోఫీ విజయంతో ధోని ఓ అరుదైన రికార్డును నెలకొల్పగా ఆ రికార్డును తాజాగా సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్ బ్రేక్ చేశాడు. ధోని నెలకొల్పిన ఆ అరుదైన రికార్డు గురించి, తాహిర్ ఎలా బ్రేక్ చేశాడనే దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వెస్టిండీస్ వేదికగా జరిగిన కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. ఇప్పటికే పలుసార్లు ఛాంపియన్గా నిలిచిన ట్రినిడాగో నైట్ రైడర్స్తో ఫైనల్లో గయానా అమెజాన్ వారియర్స్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ జట్టు కేవలం 94 పరుగులకే కుప్పకూలింది. కార్టీ ఒక్కడే 38 పరుగులతో రాణించాడు. ప్రిటోరియస్ 4 వికెట్లతో చెలరేగడంతో మార్క్ డియాల్, పూరన్, పోలార్డ్, రస్సెల్ లాంటి హేమాహేమీలు కూడా తేలిపోయారు. 95 పరుగులు సులువైన టార్గెట్ను గయానా జట్టు కేవలం 14 ఓవర్లోనే 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఊదిపారేసింది. సిపిఎల్ చరిత్రలో తొలిసారి ఛాంపియన్గా అవతరించింది. ఓపెనర్ సైమ్ అయ్యూబ్ 52, హోప్స్ 32 పరుగులతో గయానాను విజయ తీరాలకు చేర్చారు. కాగా ఈ విజయంతో గయానా కెప్టెన్గా ఉన్న ఇమ్రాన్ తాహిర్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ప్రస్తుతం తాహిర్ వయసు 44 ఏళ్లు. ఈ వయసులో టీ20 లీగ్ గెలిచిన కెప్టెన్గా తాహిర్ చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డును మన మహేంద్రుడి పేరున ఉండేది. ఐపీఎల్ 2023 ట్రోఫీ గెలిచే సమయానికి ధోని వయసు 41 ఏళ్లు. ఎక్కువ వయసులో టీ20 ట్రోఫీ గెలిచిన కెప్టెన్గా ధోని పేరిట ఉన్న రికార్డును ఇప్పుడు తాహిర్ బ్రేక్ చేశాయి, కొత్త రికార్డును లిఖించాడు. మరి ఈ రికార్డు విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.